ఇండియా సినిమాలో గాసిప్లు రెండు అద్దిరిపోయే కాంబినేషన్లు. అందుకే పాన్ ఇండియా మేకర్స్ ఎప్పటికప్పుడు ఈ రూమర్స్ కు బ్రేక్స్ వేస్తుంటారు. కొందరు రూమర్స్ పై డైరెక్ట్ గా రియాక్ట్ అవుతుంటారు. మరికొందరు మాత్రం సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటుంటారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాపై అలాంటి రూమర్స్ పుట్టుకొచ్చాయి. కానీ టైగర్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ కొత్త సినిమాపై రకరకాల రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. పాజిటివ్ రూమర్స్ అయితే పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ గాసిప్స్ పుట్టుకురావడంతోనే టైగర్ ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. నీల్ రాసిన స్టోరీ విషయంలో, క్యారెక్టర్ విషయంలో ఎన్టీఆర్ కి కొన్ని డౌట్స్ రావడంతో ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారని టాక్ వినిపించింది. అయితే ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ ఇప్పుడు చిత్ర యూనిట్ రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది. హైదరాబాద్ లో 3 వారాల పాటు చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ఇచ్చాడు సంగీత దర్శకుడు రవి బస్రూర్. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రశాంత్ నీల్ గతంలో తెరకెక్కించిన కేజీఎఫ్, సలార్ చిత్రాలను మించి ఉంటుందని రవి బస్రూర్ చెప్పుకొచ్చాడు. పైగా సంగీతం కూడా భారీ స్థాయిలో ఉంటుందని, అందుకోసం తాను సరికొత్త పరికరాలు ఉపయోగిస్తున్నట్లు తెలిపాడు. వచ్చే ఏడాది జూన్ లో ఈ సినిమా రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. రాముడిగా నటించేందుకు స్టార్స్ ఒక్కొక్కరిగా సిద్ధమవుతున్నారు. అయితే రాముడు ఎక్కడో హనుమంతుడు అక్కడే. మరి హనుమాన్ రోల్ ఎవరు చేస్తున్నారంటే అందుకోసం కూడా స్టార్ అతి స్టార్లు రంగంలోకి దిగుతున్నారు. ఒకవైపు రణబీర్ నటించే రామాయణం, మరోవైపు మహేష్ బాబు నటించే వారణాసి చిత్రం, ఇంకోవైపు రిషబ్ శెట్టి నటించాల్సిన జై హనుమాన్ మూవీ. వీటన్నింటిలోనూ హనుమాన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ పాత్ర పోషించే స్టార్స్ ఎవరు అనేది ఆడియన్స్ లోను, హనుమాన్ భక్తుల్లోనూ చాలా ఆసక్తి ఉంది. ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రంలో హిందీ నటుడు దేవదత్త నాగే హనుమాన్ పాత్రను చేశాడు. ఇప్పుడు రణబీర్ నటిస్తున్న రామాయణలోను బాలీవుడ్ సీనియర్ స్టార్ గదర్ ఫేమ్ సన్నీ డియోల్ హనుమాన్ గా కనిపించబోతున్నాడు. ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మూవీలో హనుమాన్ పాత్రను తమిళ నటుడు మాధవన్ పోషిస్తున్నాడట. ప్రస్తుతం ఈ రూమర్ పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు జై హనుమాన్ చిత్రంలో కాంతారా హీరో రిషబ్ శెట్టి మారుతిగా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. జనవరి నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతోంది. పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ జీవితంపై హాలీవుడ్ లో ఒక బయోపిక్ తెరకెక్కుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఇండియాలోనూ మైకేల్ జాక్సన్ పై బయోపిక్ తెరకెక్కుతోందా? ఆ బయోపిక్ లో ఇండియన్ మైకేల్ జాక్సన్ హీరోగా నటిస్తున్నాడా, లేకపోతే పాప్ కింగ్ ఐకానిక్ స్టెప్ నేమ్ తో సినిమా ఎందుకు చేస్తాడు? మైకేల్ జాక్సన్ జీవితంపై హాలీవుడ్ లో బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది మైఖేల్ పేరుతో ఈ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. పాప్ కింగ్ పాత్రను అతని రిలేటివ్ జాఫర్ జాక్సన్ పోషిస్తున్నాడు. ఇండియాలోనూ మైకేల్ పై ఒక బయోపిక్ తెరకెక్కుతోందా అంటే ఏమైనా జరగొచ్చు అంటున్నాడు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ. అందుకే మూన్ వాక్ పేరుతో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అందుకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ హీరోగా నటించడం, మూవీకి మైఖేల్ ఐకానిక్ స్టెప్ మూన్ వాక్ అనే టైటిల్ పెట్టడంతో ప్రభుదేవ తన ఫేవరెట్ హీరోపై ట్రిబ్యూట్ మూవీనేమైనా ప్లాన్ చేస్తున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మూన్ వాక్ కు మరో స్పెషాలిటీ ఏమిటంటే ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడం. దాదాపు 25 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతున్న కాంబినేషన్ ఇది. మొత్తంగా మూన్ వాక్ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే సెన్సేషన్ సృష్టిస్తోంది. కొత్తగా కథలు చెబుతుంటే ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. అదే సీక్వెల్ అంటే ఫస్ట్ కొంత క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఆ తర్వాత మంచి ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. మిగతా సంగతి తీసే కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే సల్మాన్ ఖాన్ మరోసారి సీక్వెల్ కు జిందాబాద్ కొట్టాడు. పైగా ఆ సీక్వెల్ తీసేందుకు తానే దర్శకుడిగా మారుతున్నాడు. సల్మాన్ ఖాన్ కెరియర్ ని మలుపు తిప్పిన చిత్రాల్లో దబాంగ్ ఒకటి. 2010లో మొదటిసారి దబాంగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సల్మాన్. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా చుల్బుల్ పాండేగా మారుతూనే ఉన్నాడు. 2012లో దబాంగ్ 2 వచ్చింది. 2019లో దబాంగ్ 3 వచ్చింది. ఇప్పుడు దబాంగ్ 4 కు టైం వచ్చింది అంటున్నాడు సల్మాన్ ఖాన్. దబాంగ్ సిరీస్ అంటే సల్మాన్ ఖాన్ కు చాలా ఇష్టం. అందుకే 3వ భాగానికి తానే కథను కూడా రాశాడు, సినిమాను నిర్మించాడు. ఇప్పుడు 4వ భాగానికి సిద్ధమవుతున్నాడు సల్మాన్. అయితే ఈసారి తానే దర్శకుడిగా మారుతా అంటున్నాడు. నిజానికి కొన్నేళ్లుగా సల్మాన్ తన సినిమాలను తానే తెరకెక్కిస్తున్నాడని, పేరుకే దర్శకుల పేర్లు వేస్తున్నాడనే టాక్ ఉంది. ఇప్పుడు అదే నిజమైతే దబాంగ్ కోసం తానే దర్శకుడిగా మారబోతున్నాడు
చేస్తున్నాడు భాయిజాన్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత దబాంగ్ 4 సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. తమ్ముడు మూవీకి ముందు రాబిన్ హుడ్, ఆ మూవీకి ముందు ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్, ఇలా నటించిన చిత్రాలు నటించినట్లే హిట్ అయి ఉంటే ఈ పాటికి నితిన్ తాను ముందుగా ప్లాన్ చేసిన చిత్రాల్లో నటించేవాడు. కానీ వరుస ఫ్లాప్స్ నితిన్ను అలర్ట్ చేశాయి. తాను నటించిన సూపర్ హిట్ మూవీస్ లో ఒకదానికి సీక్వెల్ చేయాలని హింట్ ఇచ్చాయి. 2012 ఇష్క్ రిలీజ్ కు ముందు నితిన్ ఏ సిచ్యుయేషన్ లో ఉన్నాడో ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే ఇష్క్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇష్క్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తోంది. 25 ఏళ్ల జర్నీలో నితిన్ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. కానీ ఇప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ మాత్రం గతంలో ఎన్నడూ ఫేస్ చేసి ఉండడు. అందుకే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ రీసెట్ చేశాడు. ఇష్క్ డైరెక్టర్ తో అంతకు ముందు స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేయాలనుకుని పక్కన పెట్టి ఇప్పుడు ఇష్క్ 2 కు లైన్ క్లియర్ చేశాడు. మరోవైపు డిఫరెంట్ ఫిల్మ్స్ తో ఇంప్రెస్ చేసే ఐవి ఆనంద్ మేకింగ్ లోను నితిన్ ఒక చిత్రం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు ఖరారు చేశాడు. తమ్ముడు ఫ్లాప్ తర్వాత నితిన్ కమిట్ అయిన చిత్రాలు ఇవి. వీటికి ముందు ఎల్లమ్మ, శ్రీను వైట్లతో చిత్రాల నుంచి బయటకు వచ్చేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.